వక్ఫ్ సవరణ బిల్లును స్వాగతించిన మెజార్టీ పార్టీలు. ఈ బిల్లు చారిత్రక మలుపుగా అభివర్ణించిన ప్రధాని మోదీ. ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లు వేసిన బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు, పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్. 163 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం. ఒక్క ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు బట్టి విక్రమార్క వెల్లడి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో రికార్డు స్థాయిలో చర్చ జరిగిందన్న కిరణ్ రిజిజు. ముగిసిన బిమ్స్టెక్ దేశాల శిఖరాగ్ర సదస్సు. బ్యాంకాక్ విజన్ 2030కు ఆమోదం. ఉమ్మడి శ్రేయస్సు, భద్రతకు పరస్పరం కట్టుబడి ఉంటామన్న సభ్యదేశాలు. చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించాలని బిమ్స్టెక్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు. మరి కాసేపట్లో ముంబై ఇండియన్స్, లక్నో జైంట్స్ మధ్య మ్యాచ్. గెలుపు బోణీతో జోష్ మీదున్న హార్దిక్ పాండ్యా సేన.